మొదటి సమూవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, సమూవేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన సమూవేలుకు అలాగే యేసు ప్రభువు తాను కూడా దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అనే ఈ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తుంటున్నప్పుడు అది ఒక చిన్న మాటగా ఉంటుంది. ఇదేంటి దేవుని దయ మనుషుల దయ అన్నప్పుడు అది ఏంటి అని మనం చూస్తే, పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, ప్రతి ఒక్క తల్లి ఏం కోరుకుంటుందంటే, నా బిడ్డలని మనుషులు గుర్తించాలి, వాళ్ళని స్వాగతించాలి, వాళ్ళని ఎవరిని తృణీకరించకూడదు, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, గొప్పగా ఉండాలి అని చెప్పి తల్లి కోరుకుంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం అట్లా అనుకుంటున్నట్లు జరగదండి. కొన్నిసార్లు ఏదైనా మన జీవితంలో ఒక సక్సెస్ వస్తే అదృష్టవశాత్తు వచ్చింది అని అంటుంటారు, అదృష్టం కలిసి వచ్చింది అని అంటారు. కానీ పిల్లరా, దేవుని దయ అంటే ఫేవర్, గాడ్స్ ఫేవర్ అని మనం బైబిల్లో చూస్తే ఇది అదృష్టవశాత్తు వచ్చింది కాదు, ఇది అదృష్టం కాదు. పిల్లరా, దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడై ఉండి పరిస్థితులన్నిటిని కూడా చక్కబెడుతూ, పిల్లరా, ఆ వ్యక్తిని లేవనెత్తటానికి దేవుడే స్వయంగా పనిచేయటము గాడ్స్ ఫేవర్, దేవుని దయ. అంటే పరిస్థితులని దేవుడే స్వయంగా చక్కబెడతాడు, మనుషులను దేవుడే స్వయంగా పంపిస్తాడు. పిల్లరా, ఎక్కడ అనువు కాదో, ఎక్కడ ప్రతికూలత ఉందో అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు తన దయను తను ఏర్పరచుకున్న వాళ్ళ మీద ఉంచుతాడు. కనుక ఈరోజు తల్లులు ఏ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చెయ్యాలి అనంటే, వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను అని చెప్పి మనం ప్రార్థించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది.